హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ హడావిడిగా లేచానండి. స్కూల్‌కి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి. ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు. వాళ్ళని లేపలేదు. ఎందుకంటే వర్షం పడుతుంది. ఇంక సర్లే వర్షాన్ని ఏం వెళ్తారు అని చెప్పేసి ఇంక నేను వాళ్ళని లేపలేదు. లేచిన తర్వాత గొడవ గొడవ చేసేస్తారు. "మమ్మీ ఎందుకు లేపలేదు నువ్వు? మేము స్కూల్‌కెళ్ళేవాళ్ళం గదా!" అని చెప్పేసి ఏదో రకంగా వెళ్ళాలంటే వెళ్తారు క్లాసులు జరిగితే. ఒకవేళ క్లాసులు జరగకపోతే వాళ్ళే మానేస్తారు. ఎందుకంటే ఆన్‌లైన్ క్లాసులు కూడా ఉన్నాయండి వీళ్ళకి. ఆన్‌లైన్‌లో ఫీజులు కట్టి ఇంకా ఆన్‌లైన్ అదే బ్యాచెస్ అంటారంట. నెక్స్ట్ టాపర్స్ అనమాట. అక్కడ వాళ్ళకి ఫీజు కట్టి ఆన్‌లైన్‌లో రోజు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు క్లాసులు తీసుకుంటూ ఉంటారనమాట. ఒకవేళ స్కూల్‌కి వెళ్ళకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఆన్‌లైన్ క్లాసులు అవి జరుగుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి. ఇక్కడ నేను మా అబ్బాయి పూరి అడిగాడని గౌతము ఇంక సర్లే అని చెప్పేసి ఒకళ్ళు రోటీ, ఒకళ్ళు పూరి అడిగారు. ఇంకా ఎప్పుడైనా సరే రోటీ చేసుకుంటాం కదా! చపాతీ. అందుకని చెప్పేసి పూరి చేద్దాము. పూరి అంటే ఒక్కసారి కూడా చేయను నేను. ఎప్పుడైనా మంత్లీ ఒకసారి అలా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను. ఆయిల్ ఫుడ్డు. పైగా చేసే ప్రాసెస్ కూడా నాకెందుకో హెవీలా అనిపిచ్చేస్తుంది. చేసిన తర్వాత ఎలా ఉంటదంటే, మనకింకా ఒక 1 మంత్ కాదు కదా! ఇంకా ఒక 1 ఇయర్ అనమాట. అంత టైం తీసుకోవాలేమో పూరికి అన్నంత అనిపిస్తది నాకు. విసుగ్గా అనిపిస్తది. ప్రాసెస్ చేయడం, పిండి కలపడం, ఇంకా ఆ పూరీలు చేయడం, దానికి మళ్ళీ చపాతీలైనా కూడా నాకలాగే అనిపిస్తది. నాకస్సలు ఎందుకో గాని ఈ పిండి కలపడం ఇదంతా కూడా నాకు అసలు విసుగ్గా అనిపిస్తదనమాట. ఇంకా కూర, పూరీ కూరనమాట. మెయిన్ ఏంటంటే పూరీ కూరనేది కొంచెం మనకి ఫేవరెట్ అనమాట. అందుకని చెప్పేసి పూరీలు అప్పుడప్పుడు కనీసం 1 మంత్‌కైనా సరే చెయ్యి మమ్మీ అని అంటారు. చేసుకొని తింటామనమాట మేమైతే. ఇక్కడేంటంటే చికెన్ కూర గూడా బానే ఉంటది గానీ, మాకు చికెన్ అలవాటు ఉండదనమాట. మామూలుగా రైస్‌లోకి ఎప్పుడైనా చేసుకుంటాం గానీ, పూరీలు, చపాతీల్లోకి మేము చికెనయితే తినము. వెజ్జే తింటాం. నాన్ వెజ్ తినమనమాట. చపాతీలు, పూరీల్లోకి. కాకపోతే ఏంటంటే ఆయిల్ ఫుడ్ అండి. 1 మంత్, 2 మంత్స్‌కే కాదు. అసలు ఇలాంటి ఆయిల్ ఫుడ్ అనేది మనం తినడానికి టేస్ట్‌గా ఉంటది గానీ, పిల్లలకి అలాంటివి పెట్టకూడదు. ఎప్పుడు ఇంక చూడండి ఇప్పుడు చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అని గాదు ఎవరికైనా సరే హార్ట్ కంప్లెయింట్స్ వచ్చేస్తున్నాయి కదా! కనీసం ఇలాంటి డీప్ ఫ్రైలయ్యి కూడా 1 మంత్, 2 మంత్స్‌కలా పెట్టుకోవాలి గానీ, ఎక్కువ తినకూడదనమాట. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇక్కడ నేను ఉల్లిపాయలయి కట్ చేస్తున్నానండి. ఇంక చూడండి మా అబ్బాయి అటు ఇటు తిరిగేస్తున్నాడు. పాలైతే కలిపిచ్చాను. ఆహ్, పౌడర్ అయిపోయిందనమాట. హార్లిక్స్ అయిపోయింది. అయిపోతే ఇంకా ఉట్టిగా కొంచెం సీసాలో కొంచెం పౌడరుంటే అందులో పాలు పోసేసి ఇంక వాళ్ళిద్దరికీ తిరగబోసి ఇచ్చేసాననమాట. అది కొంచెం ఎక్కువ లేదు గదా! మనకి ఏంటంటే పౌడర్ ఎక్కువ ఉండాలనమాట వాళ్ళకి. అది ఇంక అందుకని సరిగ్గా తాగలేదు. తాగారు. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ఇష్టంగా తాగలేదనమాట. అందుకని కూర ఇది ఎప్పుడవుతుందా? ఎప్పుడు పూరీలు తిందాం చపాతీలు ఒకళ్ళు చపాతీ అడిగారు. ఒకళ్ళు పూరి అడిగారు. కాకపోతే నేను చపాతీ చేయలేదనమాట. పూరి ఇంకా ఒక ఐటెమే చేస్తాను. 2 చేసే అంత టైం నాకు లేదు అని చెప్పేసి ఇంక పూరీలవి చేస్తున్నాను. పూరీ కూర అది ప్రిపేర్ చేశాను. పూరీ కూర ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నా స్టైల్‌లో చెప్తాను. ఇంకా ఆయిల్ పోసి అందులో కొంచెం పసుపు ఏంటి ఆహ్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చెనగపప్పు, పొట్టు శనగపప్పు కూడా ఏసుకోవచ్చు. పొట్టు మినపప్పు, ఇంకా జీలకర్ర కొంచెం, ఇంకా ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు, ఇంకా ఏం మిస్ అయిందో నాకు తెలీదు. నేనైతే అదే ప్రాసెస్‌లో చేస్తాననమాట. అంతే. అందరికీ తెలిసినదే. ఎవ్వరికీ ఈ రోజుల్లో బట్టి కూరలు, బిర్యానీలు, ఫ్రైలు అది వెజ్జా, నాన్ వెజ్జా అని ఏ ఏ ఏవైనా సరే చాకచక్యంగా చేసేస్తున్నారు. అన్నీ బానే చేసేస్తున్నారనమాట. ఎవరికీ తెలియనిదంటూ ఏమీ ఉండదు నాకు తెలిసినంత వరకు. వంటలైతే మాత్రం. మిగిలిన పనుల్లో ఏమో గానీ వంటలైతే అందరూ టాలెంట్‌గానే ఉన్నారు. టాలెంట్‌గానే ఉంటారు. కాకపోతే ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ ఉంటదనమాట. అది. అక్కడేంటంటే చేసిన తప్పుని సరిదిద్దుకోవడం అంటారు గదండీ! అలా అనమాట. ఇక్కడ ఏమైందంటే నేను ఇందాక అక్కడ అది ఎఫెక్ట్‌లేవో పెట్టాను గదా! అదేంటంటే నేను ఫోను షూట్ చేసేటప్పుడు తిరగేసి పట్టుకున్నాననుకుంటా ఫోను. అందుకని జెప్పేసి ఏమో మరి అదేంటో ఉల్టా వచ్చింది. అది సరిగ్గా రాలేదు వీడియో. ఆ క్లిప్పు సరిగ్గా లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి ఆహ్, నేనింకా అలా పెట్టాననమాట ఎఫెక్ట్. ఏమనుకోకండి. అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నా వీడియోలు ఎవరైనా చూస్తున్నట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ నాకు ఇంకొక వీడియో తీయడానికి
మోటివేషన్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ పూరీలు చేసేస్తున్నానండి. ఇంకా పూరీలు చేయడం పూర్తయింది. కాల్చేస్తున్నాను. బానే పొంగుతున్నాయి. పర్వాలేదు. అంటే పూరి పిండికి ఒక ప్రాసెస్ ఉంటది. చపాతీ పిండికి ఒక ప్రాసెస్ ఉంటది. పూరి పిండికైతే కొంచెం వాటర్ తక్కువ కలుపుకోవాలి. ఆయిల్ పీల్చేస్తాయి. చపాతీ పిండికైతే చపాతీలు, పుల్కాలు ఇలాంటి వాటికైతే కొంచెం వాటర్ ఎక్కువగా కలుపుకుంటారు. అదనమాట నాకు తెలిసినంత వరకు. ఇంకేంటంటే ఇక్కడ పూరీలు చేసేసి పిల్లలకిచ్చేస్తే గబగబా తినేస్తారు కదా! ఆకలి మీద ఉన్నారు. చాలా టైం అయిపోయింది. మా వారేమో ఫోన్ చేసి మటన్ పంపిస్తున్నాను. చాలా రోజులైంది కదా! అని చెప్పేసి. ఎప్పుడు మటన్ కూడా ఎప్పుడో గాని తినమండి. 1 మంత్‌కి ఒకసారి. ఎక్కువ తినము. ఎక్కువ చికెనే తింటాము. అది కూడా 10 డేస్‌కి ఒక్కసారి చికెన్ తింటాము. మటన్ అయితే ఒక 1 మంత్ పైనే పడుతుందనమాట. ఎక్కువ మటన్ అయితే పిల్లలకి పెడతాను కానీ నేను కొంచెమే తింటాను. అదనమాట. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది కదా! ఆ క్లిప్ షూట్ చేయలేదండి నేను. శనగపిండి కలిపేసి ఆ వాటరు కూరలో వేసి మిక్స్ చేసే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. షూట్ చేయలేదు. నేను ఒక్కదాన్నే తీసుకోవాలి కదా! ట్రైపాడ్ కూడా లేదు. పిల్లల్ని కూడా రమ్మన్నా వాళ్ళు రారు. చదువుకుంటూ ఉంటారు కదా! ఎప్పుడు ఇస్తది మమ్మీ అని చెప్పేసి కూర్చున్నారనమాట ఇద్దరూ కలిసి. అదనమాట విషయం. ఇక్కడ మటన్ వచ్చింది. పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను కూడా కొన్ని తినేసి ఒక 3 పూరీలు తినేసి ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే సాయంత్రానికి అట్టే పెట్టేశాను. ఎలాగో మటన్ కర్రీ పంపిస్తానన్నారు కదా! మటన్ పంపిస్తానన్నారు కదా! ఇంకా సాయంత్రం మిగిలితే కనుక పిల్లలు తింటారు. స్నాక్‌లో కొంచెం మటన్ కర్రీ ఏసుకొని అలా తింటారేమోలే పిల్లలు అని చెప్పేసి వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా కూరతో అయితే కూర, మటన్‌తో అయితే మటను లేదంటే ఒక్కొక్కసారి అయితే పంచదారతో కూడా పూరి తినేస్తారండి మా వాళ్ళు. ఆకలేస్తే ఏదైనా తింటారు వాళ్ళు. ఇంక ఇది తిను, అది తిను అనే మారం అయితే చేయరు. నేను అలా అలవాటు చేయలేదు. అన్ని రకాలు తినేంత అలవాటే చేశాననమాట. ఇక్కడ మటన్ పంపించారు కదా! ఇందులో ఫ్యాట్ పీసెస్ ఎక్కువున్నాయండి. ఫ్యాట్ పీసెస్ అన్నీ కూడా కొన్ని మటన్ కడిగేసిన తర్వాత ఫ్యాట్ పీసెస్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టి, ఇంకా ముందు వేస్తే మొత్తం కరిగిపోయి మొత్తం కూరంతా ఆయిలీ అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి అవి పక్కన పెట్టి ఇంక కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీ అయితే నేను చాలా సింపుల్‌గానే చేసేస్తానండి. నేను మళ్ళీ కుక్కర్‌లో అలా విజిల్ అయ్యి పెట్టను. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే టేస్ట్ అంతా పోయినట్టు బాగా ఉడికిపోయి విజిల్ పెడతాం కదా! ఒక 5ఓ, 6ఓ పెడతాం కదా! అలా మొత్తం నాకు ఎందుకో మెత్తగా అయిపోయినట్టు నచ్చదు. మరీ గట్టిగా ఉండకూడదు. మరీ మెత్తగా జ్యూస్‌లాగా అయిపోకూడదు. ఒక మిడిల్‌గా ఒక ఒక టైప్‌లో ఉండాలనమాట. బావుంటుంది అలా ఉంటే. మరీ గట్టిగా ఉన్నా తినలేము, అరగదు. అలా అని మరీ మెత్తగా అయిపోయినా కూడా అది మనకి టేస్ట్‌లెస్ అనిపిస్తది. అస్సలు బాగోదు. అందుకని ఇప్పుడు మనం ఇలాగా మొత్తం మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అన్ని రకాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మసాలా ముద్ద కూడా ఏసేసుకొని ఫస్ట్ పసుపు, కారం, ఉప్పు కన్నా ముందే మసాలా ముద్ద ఏసుకోవాలి. మసాలా ముద్ద అంటే నేను అల్లం వెల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా పౌడరు అలా వేసి చేయను. అల్లం వెల్లి పేస్ట్, ఇంకా ధనియాలు, జీలకర్ర, గసాలు, చెక్క, ఇంకా లవం మొగ్గ ఇంకా అన్ని రకాలు వేసేసి ఒక మసాలా ముద్దలాగా మిక్సీ కొట్టేసుకుంటాననమాట. అన్నీ కలిపే వేస్తాను. ఒక్కోసారి కొబ్బరేస్తాను, ఒక్కోసారి వేయను అంతే. ఈసారి నేను ఇది ఆలు ఉంటే ఆలు కూడా వేశానండి. బిర్యానీ ఆకు కూడా ఉడుకుతున్నప్పుడు బిర్యానీ ఆకు కూడా వేస్తే మంచి అరోమా ఉంటుందనమాట. అయిపోయింది. కర్రీ అయిపోయింది. దించే ముందు అంటే ఇంకొక 5 మినిట్స్‌కి దించేస్తాము అనగా ఇంకా కొవ్వు పీసెస్ ఉన్నాయి కదా! అవన్నీ వేసుకుంటే ఉడుకుతాయి. ఎలాగైనా మటను కొంచెం కుక్కర్‌లో కన్నా ఇలా డైరెక్ట్‌గా వండిందే బావుంటుందనమాట. ముక్కలు మనకి నచ్చినట్టు ఉడికించుకోవచ్చు. అయితే కుక్కర్‌లో అయితే మన చేజారిపోతుందనమాట. అంత కూర తిన్న తర్వాత, మటన్ తిన్న తర్వాత ఇంకా ఏంటి ఇంట్లో ఉండబుద్ధి అవ్వలేదనమాట. మా పక్కన పార్క్ ఉంది. ఆ పార్క్‌కొచ్చాం. పిల్లల్ని తీసుకొని వచ్చాననమాట. ఇది చూడండి. వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా? కాదు. అవి బొమ్మలనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా అలాగే భయమేసింది. నైట్ టైమ్ వస్తే ఖచ్చితంగా దడుచుకొని చేస్తాం ఇక్కడ అని చెప్పేసి. ట్రైబల్స్ బొమ్మలుంటాయండి ఇక్కడ మొత్తం అంతా కూడా. మొత్తం ఏరియా కూడా మనదంతా కూడా అదే కదా! ఛత్తీస్‌గఢ్‌లో చాలా వరకు ట్రైబల్సే కదా! అవి బొమ్మల్లాగా వాళ్ళు కట్టి అక్కడ పెట్టారనమాట. అమర్చారు.
ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెస్ ఉందో. సరిగ్గా తీయలేదండి. జనాలున్నారు గదా! జనాలుంటే బయట ఫోన్ తీసి కెమెరా ఆన్ జేయడానికి ఎంత నర్వస్ అంటే మాకు, గమ్మున ఎవరైనా సరే మాకెందుకు మీరు షూట్ చేస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు? అని జెప్పేసి అడుగుతారు కదా! ఈసారెళ్ళినప్పుడు ఇంకొంచెం బాగా షూట్ చేస్తాను. చాలా పెద్ద పార్క్ అండి అది. ఇంక సాయంత్రం అయిపోయింది. ఇంకా మా పిల్లలు మళ్ళీ ఇంటికొచ్చాక చదువుకుంటున్నారు. ఇంకా వంట ప్రయత్నం గూడా ఏమి లేవు. మార్నింగ్‌వన్నీ ఉన్నాయన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.